మేషరాశి వారికి ఓ స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో వచ్చేటప్పటికి మేషరాశి వారికి ప్రత్యేకంగా అందులో కూడా మేషరాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఈ వీడియో అనేది చాలా క్లియర్‌గా ఉంటుందన్నమాట. ఇట్లా ఈ మేషరాశి వారి జీవితంలో ఓ స్త్రీ పాత్ర అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అనేది పోషించిద్ది. ఆ స్త్రీ వల్ల మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. మీకు ఆ స్త్రీ వచ్చేటప్పటికి ఒక మంచి యవ్వన స్థితిలో పరిచయం అయిద్దనమాట. అంటే ఆ స్త్రీ యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో విపరీతమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. మరసలు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల మీకు మంచి జరుగుతుందా? లేదా చెడు జరుగుతుందా? ఆ స్త్రీతో మీకున్నటువంటి బంధం ఏంటి? మేషరాశి వారి యొక్క జీవితాల మీద ఆ స్త్రీ పాత్ర ఎలా ఉంటుంది? ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా అర్థమవుతాయి కాబట్టి పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది మేషరాశి మిత్రులకు వీడియో రీచ్ అవ్వటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేషరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడనమాట. వీళ్ళది రాశి చక్రంలో ఎట్లాగైతే మొట్టమొదటిగా ఉంటదో అలాగే వీరి యొక్క ఆలోచన విధానం కూడా అలాగే నెంబర్ 1 స్థాయిలో ఉంటదనమాట. ఏ విషయానికి కూడా కాంప్రమైజ్ అవ్వటం అనేది వీరికి ఎక్కడా కూడా ఇష్టం ఉండదనమాట. కాకపోతే మనం ఒకటి తలిస్తే భగవంతుడు మరొకటి తలుస్తాడన్నట్లుగా వీరి జీవితంలో వీరు అనుకున్నదొకటి, కానీ అక్కడ జరిగేదొకటి. అసలు వీళ్ళకి ఊహకు కూడా అందదనమాట. వీరి జీవితం ఏంటంటే వీరికి ఊహకు కూడా అందదు. తెలియని వయసులోనే అంతా కూడా వీరి జీవితం మొత్తం కూడా డిసైడ్ అయిపోయి ఉంటదనమాట. ఈళ్ళకి తెలిసిన కాడ్నించి వీరి జీవితం ఎలా ఉంటదంటే ఉన్నదాంతో సర్దుకుపోయి బతకటం. ఇక అంతే. ఇక అంతకు మించి ఇంకో ఆప్షన్ అనేది ఉండదు. కొంతమందికి అందరికని ఇక్కడ నేను చెప్పట్లేదు. కానీ ఎక్కువ శాతం మందిని గనక మనం గమనించినట్లయితే మేషరాశిలో వాళ్ళకి మాత్రం ఇదే జరిగిద్ది. స్త్రీలకు కావచ్చు, అలాగే పురుషులకు కావచ్చు. ఎక్కువ శాతం అయితే మాత్రం ఆ లైఫ్ అనేది వీరికి తెలియని టైంలోనే వీరి లైఫ్ అంతా కూడా అంటే ఇప్పుడు మేషరాశిలో ఉన్నటువంటి పురుషులు వాళ్ళకు తెలియని వయసులోనే వాళ్ళకు వివాహాలు జరిగిపోవటము, అలాగే మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా వాళ్ళకు తెలియని వయసులోనే వివాహాలు జరిగిపోవటం. అంటే ఒక నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాము అన్నటువంటి ఆ వయసు కూడా ఇక్కడ వీళ్ళకి రాదు. నచ్చిన అబ్బాయిని చేసుకుందాము ఆ వయసు కూడా లేని టైంలోనే వీళ్ళు చాలా చిన్నగా ఉన్నప్పుడే వీళ్ళకంతా కూడా జరిగిపోయిద్ది. అలాగా వీరికి ఊహకు కూడా అందదు. అలాగా ఒక వివాహం అనే కాదు. ప్రతీదీ కూడా వాళ్ళు చదువు కాడి నుంచి, వాళ్ళు ఇప్పుడు ఈ రోజుకు ప్రెజెంట్ చేసే పని దగ్గర నుంచి కూడా ప్రతీదీ కూడా అంతా కూడా సర్దుకుపోవటం మాత్రమే ఉంటుంది కానీ, వీళ్ళకి నచ్చినవి ఇక ఆ ఉన్న దాంట్లోనే వీళ్ళు వెతుక్కోవటం అనమాట. ఇక ప్రత్యేకంగా నచ్చటం అంటే ఏమీ ఉండదు. అంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ లైఫు ఎలాగైతే ఉంటుందో, ఇక అది జీవితం మొత్తం కూడా అంటే పెళ్ళితోటే చాలా వరకి మనకు లైఫ్ అనేది మనది డిసైడ్ అయిపోయి ఉంటుందనమాట. అలాగా ఇక మొత్తం కూడా దాని మీదే ఉంటదనమాట. మరి ఇలా జరుగుతున్నటువంటి వీరి లైఫ్‌లో ఓ స్త్రీ పాత్ర మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ వచ్చినప్పుడు వీరి అంటే అంతకు ముందల ఉన్నటువంటి వీరి యొక్క జీవితానికి, ఇప్పుడు ఈ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి ఉన్నటువంటి జీవితానికి చాలా డిఫరెన్స్ అనేది వీళ్ళకి వచ్చిద్దనమాట. అసలు వీళ్ళ ఊహకు కూడా అందదు. అంటే మా లైఫ్‌లో ఇలాంటివి కూడా జరుగుతాయా అని వీళ్ళే ఆశ్చర్యపోయేంతగా జరిగిద్దనమాట. ఆ స్త్రీ పాత్ర అనేది అంత బలంగా ఉంటదని చెప్పుకోవచ్చు. మేషరాశిలో పురుషులు ఉన్నటువంటి ఆ పురుషులు పెళ్లి కాని వాళ్ళకి కావచ్చు, అలాగే పెళ్ళైనటువంటి వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి మాత్రం ఒక స్త్రీ అనే మనిషి మాత్రం ఖచ్చితంగా వీరి జీవితంలోకి ప్రవేశించిద్ది. ఆ స్త్రీ వచ్చిన కాడి నుంచి చాలా రకాల మార్పులు, చేర్పులనేవి వీరి జీవితాల్లో జరుగుతూ ఉంటాయన్నమాట. మరసలు ఆ స్త్రీ ఎవరు? ఏంటి? అనే విషయానికి వస్తే, ఆ స్త్రీ వచ్చేటప్పటికి అంటే మామూలుగా తల్లో, లేకపోతే భార్యో, లేకపోతే అక్కో, లేకపోతే చెల్లెలో, ఇట్లాగా లేకపోతే ఇష్టపడేటటువంటి ఆహ్, ఆహ్, మరదళ్ళు కావచ్చు, లేకపోతే ఇట్లా మనకేంటంటే మగవాళ్ళకి సంబంధించి ఇట్లా ఎక్కువగా మేషరాశి వారికి
పరిచయం అవుతా ఉంటారనమాట ఆడవాళ్ళు వచ్చేటప్పటికి. అలా వీరి జీవితాలు ఫస్ట్ నుంచి కూడా తల్లి మాట విని కొంతమంది మగపిల్లలు ఈ మేషరాశిలో ఉన్నటువంటి మగవాళ్ళు అట్లా మూవ్ అవుతా ఉంటారు. కొంతమంది అక్కా చెల్లెళ్ళ మాట వింటారు. కొంతమంది భార్య మాట అంటే వివాహమైన దగ్గర నుంచి కూడా భార్య మాట వినటము, కొంతమంది ఇష్టమైన ప్రేమించే అమ్మాయి మాట వినటం కావచ్చు. ఇలా వీళ్ళ జీవితాలనేవి ఎక్కువ శాతం కూడా ఒక స్త్రీ మీదగా అలా జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు వీరి జీవితంలో మరి ఇంతమంది ఆడవాళ్ళలో ఎవరు ఎక్కువ ప్రభావం చూపిస్తారు అంటే వీరు ప్రేమించే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ ద్వారాగా వీరి జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ స్త్రీ ఎవరంటే వీరికి వచ్చేటప్పటికి పూర్తిగా బయట అమ్మాయి అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పట్లేదండి. వీరికి ఎక్కడో ఒక దూరపు చుట్టరికంతో పరిచయమైనటువంటి ఆ అమ్మాయి అన్నమాట. అంటే వీరికి ఎక్కువగా అంటే వాళ్ళతో ఎప్పుడూ కూడా అంటే గత పరిచయం ఎప్పుడో వాళ్ళిద్దరికీ ఒక అనుబంధం అనేది ఉంటదనమాట. అది ఏదో ఒక రూపంలో అంటే ఇటు ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఇట్లా వీరితో వివాహం చేద్దామని చెప్పేసేసి ఒకానొక సందర్భంలో అనుకున్నటువంటి ఒక బంధం అనమాట. కానీ వాళ్ళకి వివాహాలైతే వాళ్ళిద్దరికీ జరగవు. జరగకపోయినా కూడా ఆ ఒక్క బంధం మీదగా వీళ్ళది జరుగుతా ఉంటదనమాట. అట్లా వీళ్ళేంటంటే ఎక్కువ శాతం మనం గమనించినట్లయితే ఎక్కడో దూరపు చుట్టరికము. ఒక మాటలో చెప్పాలంటే ఒక మరదల రూపంలోనో, ఇట్లా ఒక ప్రేమించే అమ్మాయి రూపంలోనో వీళ్ళకి పరిచయం అయిద్దనమాట ఆ స్త్రీ. అలా పరిచయం అయిన తర్వాత ఆ స్త్రీతో అంటే వీరికి ఇట్లా అంటే ఈ స్త్రీ మా జీవితంలోకి పరిచయం అయిద్ది, మా ఊహకు అందిద్ది అని చెప్పేసేసి వీళ్ళు ఎప్పుడు అనుకోరు. అలాగే ఆ స్త్రీ కూడా ఎప్పుడు అనుకోదనమాట. కానీ ఒకానొక సందర్భంలో ఏదో ఒక కొన్ని రకాలైనటువంటి బలమైన కారణాలు చొప్పున కావచ్చు, ఏదో ఒక రకంగా వీళ్ళు పరిచయం అవ్వటము, మాట్లాడుకోవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ వీళ్ళ మనసుల్లో వచ్చేటప్పటికి ఎలాంటి ఆలోచనలు కూడా ఉండవు. కానీ ఆ స్త్రీ మనసులో ప్రత్యేకంగా ఎలాంటి ఆలోచన కూడా ఉండదు. ఆ స్త్రీ ఏంటంటే మామూలుగా ఈ మేషరాశిలో ఉన్నటువంటి పురుషుడిని ఒక పరంగానే మాట్లాడుతూ వస్తుందనమాట. కానీ ఈ మేషరాశిలో ఉన్నటువంటి పురుషుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ స్త్రీ మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ స్త్రీ చూడటానికి చాలా చక్కగా, చాలా అందంగా, ఆ స్త్రీ యొక్క మాటలు కూడా వీరికి బాగా నచ్చటము, ఆ స్త్రీ యొక్క మాటల వల్ల వీరు చేసే ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, మంచిగా మార్పులు చేర్పులు అనేవి చేసుకొని మంచిగా సక్సెస్ వైపుకి వెళతాము. అలాగా చాలా వరకు కూడా తెలియకుండానే ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు వీరికి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలగటం, ఆ స్త్రీ మాటల్లో ఏదో అంటే ఏదైనా సరే కష్టము నష్టము మాట్లాడుకునేటప్పుడు కొన్ని మాటలు ఎదుటి వాళ్ళ మాటలు అనేవి మనకు తెలియకుండానే ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. మనం మార్పులు చేసుకోవటానికి చాలా దగ్గరగా అవకాశం అనేది ఉంటుంది. మనం చేసే తప్పులు ఏంటనేది వాళ్ళ ద్వారాగా వాళ్ళ మాటల్లో అర్థమైద్ది. అంటే వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు వాళ్ళకి సంబంధించింది. అది అవును మనం కూడా ఇలా చేస్తున్నాం కదా అని ఇంక మనకు ఆటోమేటిక్గా అర్థమైపోయి సరి చేసుకోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అట్లా ఈ స్త్రీ వల్ల ఆ మేషరాశిలో ఉన్నటువంటి పురుషులు చాలా వరకు కూడా మారిపోతారనమాట. అంటే ఆ స్త్రీ అదే అంటారు మనం బాగుపడటానికి కానీ అలాగే నాశనం అయిపోవటానికి కానీ ఒక్క మాట చాలు, ఒక్క మనిషి చాలు. ఒక్క మాటతో సక్సెస్ అయ్యేవాళ్ళు ఉంటారు, ఒక మాటతో పడిపోయే వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాగా ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఆ పురుషులకి ఆ స్త్రీ మాటలు ఏంటంటే ఒక మంచి స్థాయికి ఎదిగేలాగా చేస్తాయి అన్నమాట. మనం ఏంటి ఇక్కడే ఆగిపోయాము కాదు, ఇంకా చాలా ఉంది చూడాల్సింది, నేర్చుకోవాల్సింది. ఒక మంచి విలువగా బతకాలి, ఒక మంచి గౌరవంగా బతకాలి, ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా సంపాదించుకోవాలి అని చెప్పేసి ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా తన మాటల్లో నేర్చుకొని ఈ మేషరాశిలో ఉన్నటువంటి పురుషుడు ఒక ముందు వైపుకు నడవటానికి వాళ్ళ జీవితాన్ని ఇంకా డెవలప్ చేసుకోవటానికి ఈ స్త్రీ మాటలు అనేవి చాలా బలంగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ బంధాన్ని మనం తప్పు పట్టడానికి ఏమాత్రం కూడా లేదండి. ఎందుకంటే స్త్రీ పురుషుడు అనగానే గబక్కన తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ కాదు. కొన్ని బంధాలు ఎక్కడైనా జరుగుతూ ఉండొచ్చు, అది వేరే విషయము. కానీ మనం మంచి మనసుతో ఆలోచించినప్పుడు అది అంతా కూడా మంచిగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆ స్త్రీ
ఎప్పుడూ కూడా అభిమానంతోనే మాట్లాడుతుంది కానీ ఎక్కడ అపార్థం అనేది లేదు. కొంతమందికి ఈ మేషరాశిలో ఉన్నటువంటి పురుషులకి ఇష్టమైనట్లుగా ఆ స్త్రీకి కూడా ఇష్టమైతే అది వివాహం దాకా వెళ్ళొచ్చు. ఏది వివాహం కాని వాళ్ళకైతే వివాహం చేసుకుంటే అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఉంటే అంతా బాగుంటుంది. లైఫ్ అంతా కూడా హ్యాపీగా మీరు ఊహించిన దానికన్నా కూడా సంతోషంగా ఉండగలుగుతారు. కానీ తాము ఒకటి తలిస్తే ఆ దైవం మరొకటి తలుస్తూ ఉంటది అని చెప్పేసి మనకి ఊరకనే అంటారు కదా మాటలు. అలాగా తెలిసి తెలియని వయసుల్లో ఈ పెద్దవాళ్ళు తొందరపడిపోయి ఎవరికో ఒకళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసేయటం. ఎందుకంటే ఇష్టం లేకుండా అసలు పెళ్ళంటే ఏందో తెలియని టయాల్లోనే జరిగిపోతున్నప్పుడు నచ్చిన వాళ్ళు ఇవన్నీ తెలీదనమాట. అట్లా స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. కొంతమందికి ఏంటంటే చిన్న వయసుల్లో జరిగిపోయే వాళ్ళకి తెలీదు అవన్నీ కూడా. కొంతమందికి ఒక వయసొచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళ, నచ్చని వాళ్ళు ఇవన్నీ అర్థమవుతాయి. అలా అది ఆ తల్లిదండ్రుల గొప్పతనం అని చెప్పుకోవచ్చు. కాస్త అట్లా ఆగటము, ఉంచటము అట్లా తెలిసేదాకా. కానీ అందరూ అలా చేయరు కదా! అలా ఈ మేషరాశి వాళ్ళ జీవితాలు కూడా ఎక్కువ ప్రభావం అనేవి ఇట్లా చూపిస్తూ ఉంటాయనమాట. నచ్చిన దానితో నచ్చింది ఉండదు. ఉన్నదానితో వాళ్ళు సర్దుకుపోవటం అనేది మాత్రమే వీళ్ళ జీవితాల్లో ఉంటుంది. కానీ తర్వాత ఒక స్త్రీ పరిచయం వలన వాళ్ళు ఆ కోల్పోయినటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి కనీసం మాటల రూపంలోనైనా అలా స్త్రీతో మాట్లాడినప్పుడు అలాగైనా సరే వాళ్ళు సంతోషపడుతూ ఉంటారనమాట. అట్లా కొంతమంది ఏంటంటే ఏదో ఒక రూపంలో సంతోషపడుతూ ఉంటారు. మనకి అందరి ద్రాక్ష ఎక్కడో ఉంటుంది. అది పుల్లగా ఉంటుందని అట్లా ఎట్లాగైతే సర్దుకుంటూ ఉంటారో అలాగే మనకి కొన్ని కొన్ని వచ్చే వాటి ద్వారా ఒక మాట వల్లో లేకపోతే ఒక చూపు వల్లో అలా నచ్చిన వాళ్ళని అట్లా చూసి కొంతమంది సర్దుకుపోతూ ఉంటారనమాట. ఎందుకంటే జీవితంలో నచ్చిందే కావాలి అనంటే అది ఎవరి జీవితాల్లో కూడా ఉండదు. సర్దుకుపోవటమే జీవితం అంటేనే సర్దుకుపోవటము. మనసుకు నచ్చింది మనకు దొరకకపోయినా దొరికిన దాంట్లోనే వెతుక్కోవటము. లేకపోతే దైవాన్ని నమ్ముకొని బతకటం. ఇక అంతే, అంతకు మించి ఇంక ఏమీ ఉండదనమాట. అలా ఈ మేషరాశి వారి జీవితంలో ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో చాలా వరకు కూడా మీరు మంచిగా ఎదుగుతారు. మీకు ఆ స్త్రీ వల్ల ఎలాంటి నష్టము లేదు. వివాహం కాని వాళ్ళైతే చక్కగా మీ పెద్దవాళ్ళకు చెప్పి వివాహం చేసుకోవచ్చు. వివాహమైన వాళ్ళైతే స్నేహపూర్వకంగా అట్లా మాట్లాడుకుంటూ ఉంటే మీకు మంచి సలహాలు ఇంకా మీ జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలా జరుగుతుంది ఈ మేషరాశి వారికి ఆ స్త్రీ వల్ల జరిగేదైతే ఇదనమాట. ఇది అందరికీ జరుగుతుందని చెప్పట్లేదండి. కానీ కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరిగిద్ది. ఎందుకంటే ఇందులో ఇక్కడ మేషరాశి వాళ్ళు మంచి వాళ్ళు, అలాగే ఈ స్త్రీ కూడా చాలా మంచిది కాబట్టి ఈ బంధాన్ని మనము ఒక అభిమానంగా, స్నేహపూర్వకంగా చెప్పుకోవచ్చనమాట. ఇలా అది అర్థమైంది కదండీ! మేషరాశి వారికి ఏంటి, ఏ స్త్రీ వల్ల జరగబోయేది ఏంటి అనేది. మన వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేయటం వల్ల అంటే ఇలాంటివేందంటే చాలా చిన్న చిన్న విషయాల్లాగే ఉంటాయి. కానీ చిన్న చిన్న విషయాలు అనేవి మనం పట్టనట్లుగా కొట్టి పారేసేటటువంటి విషయాలు అనేవి మన జీవితాలకు చాలా బాగా ముడిపడి ఉంటాయి అన్నమాట. వాటి ద్వారాగా కూడా మనం ఎదగగలుగుతాము. కాబట్టి ఇలాంటి వీడియోస్ అనేవి అంటే ఇక్కడేంది ఒక స్త్రీ వల్లేంటి మీ జీవితంలో ఒక గొప్ప మార్పు అంటే బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇలాంటివి చిన్న విషయమే కానీ దీనివల్ల చాలా అదృష్టం అనేది మీ సొంతం అవుతుందనమాట. కాబట్టి ఇలాంటి వీడియోస్‌కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మీలాంటి మేషరాశి మిత్రులకి ఇంకొంతమందికి వీడియో అనేది చేరి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారవుతారు. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్‌లో మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కానీ లేదా ఓం నమః శివాయ అని చెప్పేసేసి మీరు కామెంట్ చేయండి. మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.